నువ్వు చేసిన నెయ్యా ఇది? అచ్చమ్మ అమ్మమ్మ చేసినట్టుంది. ఏమి సువాసన, ఏమి సువాసన. ఇంట్లో నెయ్యి అయిపోయింది తెస్తారా? ఏంటి నెయ్యా? కొనాలంటే ఎన్ని నోట్లు కావాలో తెలుసా అని నోరేళ్ళ పెట్టారండి. అందుకే నాణ్యమైన నెయ్యిని నేను కూడా తయారు చేయగలను అని నిరూపించేద్దారండి. గిన్నెలో లీటర్ పాలేసి శుభ్రంగా పొంగిపోయిన తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టారంటే పైన దలసరిగా మేగడ కడతదండి. తీసుకుని ఒక బాక్స్ లో వేసుకోండి. డీ ఫ్రిడ్జ్ కింద అరౌండ్ చూసారా? అందులో 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. సిజర్ లో అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసి చల్లగా ఉన్న మేగడని 2 కప్పులు వేసుకుని 4 నిమిషాల పాటు మిక్సీ పట్టుకున్నాక స్పూన్ తో ఒకసారి కలిపేసుకుని అందులో అరకప్ ఐస్ ముక్కలు, అరకప్ కూలింగ్ వాటర్ కూడా పోసుకుని 5 నిమిషాల పాటు మిక్సీ పట్టారంటే ఇలా నీళ్లు వెన్న వేరువేరుగా అయిపోతాయండి. అప్పుడు వెన్న మీద నీరన్నది లేకుండా పిండేసుకుని వాటి ముక్కుడులు వేసుకుని శుభ్రంగా వెన్నను కరిగించేసుకున్నాక సిమ్ లోనే 20 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుకుంటూ మరగబెట్టారంటే నెయ్యి ఇలా ముక్కు పొడి రంగులోకి మారిపోద్దండి. ఆఖరి నెయ్యి ఉంటే తమలపాకు లేదంటే కరేపాకులు వేసుకుని గోరువెచ్చగా అయ్యాక మాత్రమే వడగట్టేసుకుని పూర్తిగా చల్లరబెట్టేశారంటే పూసల నెయ్యి తయారైపోదండి. ఇప్పుడు ఈ నెయ్యిని వేడి వేడి ఆవకాయనంలో వేసుకుని కలుపుకుని తింటే ఉంటదండి. నరాలు కూడా నయాగరా ఫాల్స్ లాగా నచ్చం చేయాల్సిందేనండి.